నమస్తే. మనకు మన సనాతన ధర్మంలో ఒక ఋషి పరంపర, గురు పరంపర ఉంది. మనకి మఠాలున్నాయి, పీఠాలున్నాయి. వాటికి మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారు. గౌరవిస్తాం. నాకైతే చాలా ఒక సనాతనిగా చెప్పుకుంటాను. నాకు స్వామీజీలంటే, మఠాధిపతులు, పీఠాధిపతులు అంటే చాలా గౌరవం. నాకు అపారమైన ఆరాధన, భక్తిభావం. మన కర్మేంటో కానీ మనకొక స్వామి మోపైండ్రు ఈ మధ్య. ఏం మాట్లాడతాడో తెలీదు ఆయన. అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో తెలీదు. నోటికి ఏదొస్తది మాట్లాడతారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాం మనం. ఓ దిక్కు విధర్మీలు దాడి చేస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని కబళించే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల సవాళ్ళలో మనం ఇప్పుడు మోహన్జీ భగవత్ లాంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఆయన, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం భారతీయులం, మంచిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని అలాంటి వాళ్ళు ప్రచారం చేస్తుంటే, ఈయన వచ్చేసి శైవం వైష్ణవం అంటూ ఒక విభేదాలు రెచ్చగొడుతూ అసలు ఈసారి ఆయన అన్న మాట ఏంటంటే, ఆదిశంకరులే వైష్ణవుడు అంట, అసలు విష్ణు భక్తుడంట. చతురామ్నాయ పీఠాల్ని ఆదిశంకరులు స్థాపించలేదు, విద్యారణ్య స్వామి స్థాపించారంటున్నారు. అసలు నవ్వాలా? ఆయన అజ్ఞానమా? ఆయన మూర్ఖత్వమా? ఇంత విద్వేషం ఎందుకు ఆయనకి? అసలు ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది ఇలాంటి మాటలు నేను ఆయన విషయంలో మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే మరి ఆ స్థితికి ఆయన వస్తున్నారు, ఆ స్థితిని ఆయనే తెచ్చుకుంటున్నారు నిజంగా. అసలు ఆయన ప్రతి మాటలో వెటకారం. గతంలో కూడా మొదటిసారి ఏం కాదు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము. అసలు శంకరుడే విష్ణు భక్తుడు అన్నాడు ఆయన. శంకరుడే విష్ణు భక్తుడు అన్నాడు. రామేశ్వరంలో ఉన్నది శివలింగం శ్రీరాముడు పెట్టింది అని చేసింది కాదన్నాడు. సమ్మక్క సారలక్క దేవుడు ఎందుకైతేని ఒకసారి అంటాడు. ఈ యాదగిరిగుట్ట ఎంత మంచి పేరు, ముద్దుగా యాదగిరిగుట్ట అంటే ఏందో అద్రి అని పెట్టినాడు దానికి. ఈ ధర్మపురిలో యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వాములను వేరు చేద్దాం, ఒకచోటు ఉండొద్దు స్వామి అమ్మవారు అంటారు. ఇట్లా తిక్క పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఇక చెప్పాలంటే మళ్ళీ హిందువుల్లో కొంచెం ఇప్పుడిప్పుడే అంటే లేదు, ఇప్పుడిప్పుడే కాదు, నిజానికి లేదు. ఇప్పుడు ఒకనొక టైంలో ఇలా అంటే ఒక వేద ప్రామాణికంగానే అయినా రకరకాల ఆచారాలు సంప్రదాయాలను అనుసరిస్తున్న కొన్ని వైదిక శాఖలను 72 శాఖలుంటే వాటన్నింటినీ ఏకం చేయడానికి ఆదిశంకరులు మూడు సార్లు భారతదేశం మొత్తం చుట్టారు. అటు ఉత్తరాదిన బదరీ పీఠము, ఇటువైపు సౌత్కి వచ్చేసి శృంగేరి పీఠము, ఇటు ద్వారక, అటు పూరి, ఇట్లా 4 దిక్కులు ఆయన చతురామ్నాయ పీఠాలని స్థాపించి ఒక ధర్మస్థాపన కోసము ఆయన అంతా ఇది చేస్తే, ఈయన ఏకంగా ఇప్పుడు విద్యారణ్య స్వామి కాదంటారు. మరి ఈయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏం చరిత్ర చదువుకున్నాడు? ఏం రికార్డ్స్ ఉన్నాయి? ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆయన దగ్గర? ఆయన అంటే కానీ చతురామ్నాయ పీఠాలని స్థాపించింది శంకరులని రికార్డ్స్ ఉన్నాయి, హిస్టరీ చెప్తోంది. అసలు విచిత్రం ఏంటంటే ఈయన చెప్తున్నట్టు ఇప్పుడు ఆదిశంకరులు కాదు అన్నారు కదా. సరే, ఆదిశంకరులు క్రీస్తు పూర్వము అట్లా ఇట్లా ఎన్ని చర్చలు నడిచినా ఏమంటారు చరిత్ర పరిశోధకులు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన 8వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. శృంగేరి ఆధారంగా కూడా అదే ఉంది. తర్వాత ఈయన చెప్తున్న ఇప్పుడు విద్యారణ్య స్వామి ఈ చతురామ్నాయ పీఠాలని స్థాపిస్తున్నారంటే విద్యారణ్య స్వామి 12వ శతాబ్దానికి చెందినవారు, అంటే 1300 సంవత్సరానికి చెందినవారు. ఎక్కడ లెక్క కుదరట్లేదు. ఎందుకంటే విద్యారణ్య స్వామి ఓ సమయానికే శృంగేరి పీఠం ఉంది, శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు, ఆ పరంపర ఉంది. మరి ఈయన ఏ ఆధారంగా ఈ మాట అన్నారో అర్థం కాలేదు. ఆయనేమో 8వ శతాబ్దము. ఇంకోటి, ఈ విద్యారణ్య స్వాములు హరిహర బుక్కరాయలను గర్వాపసి తీసుకొచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. ఆయన అసలు రాజకీయంగా అన్ని రకాలుగా ఫుల్ బిజీ. నిజం చెప్పాలంటే విద్యారణ్యుల వారికి అంత తీరిక లేదు, అవసరం రాలేదు, ఆ తీరిక లేదు. అప్పుడు ఎందుకు అవసరమైందంటే ఇందాక చెప్పిన కదా, ఆయన లక్ష్యమే ఒక సనాతన ధర్మస్థాపన. ఆదిశంకరులు కాలడి నుంచి మొదలుపెట్టింది ఆయన లక్ష్యమే సనాతన ధర్మ సంపద. శైవము విష్ణు ఇవన్నీ కొట్టుకోవద్దని అంటే వేద ప్రమాణాన్ని అంగీకరిస్తూ కూడా ఘర్షణ పడుతున్న వైదిక శాఖలు ఉన్నాయి, 72 శాఖలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన ఒక జాబితాను సిద్ధం చేసేసి వాళ్ళందరితో అంటే ఒక ఆర్గ్యూ చేసి వాళ్ళతో వాదించి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక సనాతన సంప్రదాయం ప్రకారం ఒక ప్రామాణికంగా ఒక వైదికంగా 6 మతాలు చాలని అన్నారు. ఆయన షణ్మతాచార్యులను కూడా అందుకే అంటారు ఆయన్ని. అంతమందిని కన్విన్స్ చేసి మనం కొట్టుకోవద్దని చేస్తే, అందులో కూడా ఇప్పుడు ఏమంటారు పంచాయతనం అని కూడా అన్నారు. దాని గురించి కూడా నేను చెప్తా.
ఆయన షణ్మతాచారి అనే పేరు అందుకు వచ్చింది కదా, 6 మతాలుగా చేశారు కదా. మళ్ళీ దాంట్లో కూడా ఆ షణ్మతాల్లో మరి ఎవరు గొప్ప? ఈ 6 మతాలు ఏంటి? సూర్యుడు, అమ్మవారు, కుమారస్వామి, శివుడు, గణపతి, 6 మతాలను ఆయన ప్రతిపాదించి షణ్మతాచార్యుడిగా నిలిచారు. అందులో కూడా మళ్ళీ పంచాయతీ వచ్చింది. ఈ 6గురిట్లో మళ్ళీ ఎవరు గొప్ప అన్నప్పుడే ఆ పంచాయతీని తెంపిండు ఆయన. పంచాయతీని తెంపి పంచాయతనం అదే అనమాట. అంటే విష్ణువు, ఇప్పుడు విష్ణు ఆరాధకులు ఉన్నారనుకో, మధ్యలో విష్ణువు వస్తాడు, ఒక పరివార దేవతలుగా మిగతా వాళ్ళు చుట్టూ ఉంటారని ఆయన ప్రతిపాదించినాడు. అట్లా పూజించుకోవచ్చు అని ఆయన చెప్పినాడు. అందుకనే అది పంచాయతనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ప్రస్తావించారు. అసలు ఏ రకంగా చూసినా, హిస్టరీ చూసినా, ఆధారాలు చూసినా ఈయన వాదన చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 23లో కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయింది, ప్రతాపరుద్రుడితోనే అంతమైపోయింది. అప్పటికే ఈ తురకలు వీళ్ళు వచ్చేసినారు, ముస్లిం దండయాత్రికులు ఈ దేశానికి వచ్చేసినారు. ఇంకా అక్కడ ఉన్న ఈ చిన్న చిన్న మంత్రులు అంటే అక్కడ వాళ్ళు ఎవరు, మన బ్రాహ్మణ, కమ్మ, కాపులు, రెడ్డి రాజులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఇంకా అంటే ఇంకా వాళ్ళు ఏకం చేసే అంత శక్తి లేకపోయింది. దీంతో పెద్ద అప్పుడు ముసునూరు ఉద్యమం జరిగింది. వాళ్ళకి ఆ శక్తి లేకపోయింది. దీంతో చిన్న చిన్న ప్రాంతాలుగా ఉన్నారు. అయితే ఇలా కాదు, ఇదే సమయము కాకతీయ సామ్రాజ్యం లాంటి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని, ఒక బలవంతమైన, ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పాల్సిన సమయం ఇదే అని హరిహర బుక్కరాయలను ఆయన గర్వాపసి తీసుకొచ్చారు. బలవంతంగా మత మార్పిడికి గురైన వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కూడా మెప్పించారు ఆయన. శాస్త్ర సమ్మతమే, వేద సమ్మతమే ఇది అని ఆధార సహితంగా చూపించి, ఈ పని సరైందే నేను చేస్తున్నది, వాళ్ళను అన్య మతం స్వీకరించిన బలవంతంగా ఒక మతం మార్చబడిన వాళ్ళని తీసుకొచ్చి నేను హిందువులుగా మార్చి అని ఆయన చక్కగా ఏమంటారు, తుంగభద్ర తీరాన దాన్ని ఒక విజయనగరం, హంపి విజయనగరం, ఈ సామ్రాజ్యాన్ని విజయనగరం రాజధానిగా స్థాపింపజేశారు. అప్పటికే శృంగేరికి పీఠాధిపతి ఉన్నారు. అది కూడా చరిత్ర ఆధార సహితంగా ఉంది. అది కూడా చరిత్ర. అప్పటికప్పటికి ఇంకా విదేశీ దండయాత్రికులు మొదలైన మళ్ళీ ఆదిశంకర కాలం నాటికి ఇంకా విదేశీ మతాలు రాలేదు. అసలు వైష్ణవమే లేదు. ఇంకా చెప్పాలంటే వైష్ణవం కూడా లేదు. వైష్ణవం ఇంత విజృంభించట్లేదు. వైష్ణవ విజృంభణ ఇంత లేదు. రామానుజాచార్య అసలు పుట్టలేదు. దాదాపు 500 ఏళ్ళ ఇది ఉంటుంది ఆయనకి ఈయనకి. మరి ఇప్పుడు ఇంత ఆధారం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, చరిత్ర చెప్తుంటే ఈయన విచిత్రంగా మాట్లాడతారు. అప్పటికేంటి, కంచి పీఠాధిపతి, కంచి అసలైతే విద్యాపీఠము, కంచి తర్వాత పీఠమైంది కానీ అది ఒక విద్యా సంస్థ, విద్యాపీఠం అనమాట. అందులో చదువుకున్నవారే విజయనగర సామ్రాజ్య విద్యారణ్య భారతీ స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన. అప్పటికే ఈయన అప్పటి కంచిపీఠాదిగా సర్వజ్ఞ విష్ణువు అంటే విద్యాతీర్థుల స్వామి పేరుతో ఉన్న సర్వజ్ఞ విష్ణువు విద్యాతీర్థులుగా ఉండేవాళ్ళు. ఆ టైంలో శృంగేరి పీఠం కొంచెం క్షీణ దశలో ఉంది. ఆ పీఠానికి వెళ్ళామంటే ఆయన శృంగేరి వెళ్ళారు. ఆయన స్వామి వెళ్తూ ఆయన శిష్యుడు శంకరానందుని అక్కడ పెడతారనమాట. తర్వాత విద్యాతీర్థుల తర్వాత మళ్ళీ శృంగేరికి ఇంకా భారతి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, భారతీ తీర్థులు ఇప్పుడున్న స్వామి ఆ పరంపర కొనసాగుతుంది. తర్వాత భారతీ తీర్థుల స్వామి వచ్చారు. దీనికి ఇంకొక ఆధారం ఏంటంటే విద్యాశంకరాలయం ఉంటుంది అక్కడ శృంగేరిలో. అంటే తనకు కన్నా ముందు గురువుగారి పేరిట ఈయన ఇది చేసింది అనమాట. మొదటి స్ట్రక్చర్, అది అద్భుతమైన ఆలయము. హరిహర బుక్కరాయల నిర్వహణలో వారి హయాంలో అది జరిగింది. విజయనగర మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు కూడా అసలు ఇప్పటికీ అద్భుతమైన మందిరం ఇంకా ఉంది. ఇన్ని ఉంటే అసలు ఆయన ఇంకో వివాదం కూడా, ఈయన లాంటోడు, ఈయన కూడా మరి అన్నారో లేదో తెలియదు కానీ ఈ స్వామి లాంటోళ్ళే గతంలో మాధవుడు అంటే ఆయన పేరు పుట్టుకతో జన్మతః వచ్చిన జన్మనామం మాధవుడే కానీ ఆయన తర్వాత సన్యాసించిన తర్వాత విద్యారణ్యులయ్యారు. విద్యారణ్య స్వామి వారు ఆయన్ని కూడా అట్లాగే అన్నారు. ఆయన మాధవుడు అంటే విష్ణువు అన్నట్టుగా అన్నారు. అసలు ఈయన ఇంకిప్పుడు శంకరాచార్యులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏంటి అసలు ఆదిశంకరులు ఏంటి, చతురామ్నాయ పీఠాల స్థాపన ఏంది, ఆ శంకర పరంపర ఏంది, మనకు ఒక అంటే శంకరపీఠము, శంకరాచార్యులు ఇప్పటికి కూడా ఏదైనా చెప్తే అదే మనకు వేదము, మనకు ప్రామాణికం. ఆ స్థాయిలో విలసిల్లుతున్న శంకర పీఠాల మీద ఈయన అక్కసేందో, మరి శివభక్తులు అంటే అంత కోపం ఎందుకో, శైవం అంటే అంత ఇది ఎందుకో నాకు అర్థం కాదు. వేరే విషయాలు ఎన్నో ఉన్నాయని మాట్లాడరు. సమ్మక్క సారలక్కల దీన్ని కూడా అన్నారు. సమ్మక్క సారలక్కల దేవతలే కాదన్నారు. 1918 మొన్న సమాధి అయ్యిండు సాయి. దాని మీద ఇంత జరుగుతుంటే ఆయన మాట తీయరు. ఇందుకు ఒక్క మాట కూడా మాట్లాడారు. కానీ ఎప్పుడో 12వ శతాబ్దం, 11వ శతాబ్దం 1200లో కదా సమ్మక్క సారలక్కలు, వాళ్ళకు గుడులు ఎందుకంటారు అంటే ఈయన ఈ కోవర్ట, మరి విదేశీయులు విధర్మీల కోవర్ట అయినా అనేది ఒక అనుమానం అనమాట.
ఈయన కావాలనుకొని మాట్లాడుతున్నాడా? ఎందుకింత ద్వేషము? అసలు ఆ స్థాయిలో, ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి అట్లా మాట్లాడొచ్చా అనేది నిజంగా అసలు ఆయన మనసులో ఏముంది? ఆయన ఏంది అంటే ఇగో ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అన్నట్టు. పెద్ద పదమే కావచ్చు కానీ చాలా బాధతో వాడిన భాష ఇది నిజంగా కూడా. నేను ఆ పదం చాలా ఇదిగా చేసినాను నేను. ఎన్ని అసలు శంకరుల మీద వేరే వాళ్ళు చేయడం ఒకటి, ఇప్పుడు బౌద్ధులను ఊచకోత కోసారు, బౌద్ధాన్ని ఇది చేశారంటే ఆ టైంలో బౌద్ధం ఇంకా హీనయానము ఏందది మహాయానము ఇవన్నీ అయిపోయినాయి. బౌద్ధము కూడా అంత్య దశలో ఉంది. ఆ తర్వాత వచ్చిన కొందరు బౌద్ధ ప్రముఖులు పండితులు రాసిన రచనల్లో కూడా ఆదిశంకరులు బౌద్ధులను ఊచకోత కోసినట్టు, బౌద్ధాన్ని ఇది చేసినట్టు ఎక్కడా లేదు. అది సరే, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నారు కానీ ఈయన ఒక హిందూ ధర్మ ఒక పీఠ ఒక ఆ స్థానంలో ఉండి ఒక వైష్ణవ పరంపరలో వస్తూ మనం ఎంత సంతోషపడ్డాం నిజంగా కూడా. రామానుజుల విగ్రహం కట్టారు, దివ్య దేశాల ఇవన్నీ చేశారు కదా ఆయన అని చాలా సంతోషించినాం. ఈయనేమో ఎంతసేపు ఇక ఒక పెంట పెడుతుంటాడు. నిజంగా చెప్పాలంటే పెంటనే పెడతాడు ఆయన. ఓసారి పోయి తిరుపతికి పోయి అలుగుతాడు వెంకటేశ్వర స్వామి మీద. మరి ఏందో అర్థం కాదు. మరి ఈయన ఫస్ట్ ఇప్పుడు ఈయన గురువైతే ఏదైతే గోదావరి జిల్లాలో పీఠం స్థాపిస్తే దానికి ఆ పరంపరగా ఈయన వచ్చారు కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది నిజానికి? వేదాలు ఘోషించిన గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంది? దాని మీద ఎప్పుడు మాట్లాడారు ఆయన? ఎప్పుడు దాని ప్రస్తావన ఎదిగారు? ఏంటి ఏమవుతుంది అక్కడ ఆందోళనకర దీని మీద, అక్కడి మార్పుల మీద మాట్లాడారు. కానీ ఎంతసేపు శైవము వైష్ణవం ఇవన్నీ మాట్లాడుతుంటాడు. ఏకంగా అసలు ఇప్పుడు మరీ దారుణంగా చతురామ్నాయ పీఠాన్ని ఆదిశంకర్లు స్థాపించలేదు అంటే ఎంత వెటకారం ఆ మాటల్లో. అసలు హిమాలయాల నుంచి అటే పోయిందంట లేదు, ఆయన వచ్చారు, కంచిలోనే ఉన్నారు. అందుకే అంత చతురామ్నాయ పీఠాల్లో కంచిపీఠం లేకపోయినా తర్వాత అది పీఠంగా అయిపోయింది, విద్యాపీఠంగా ఉండే. ఇప్పుడు ఈ విద్యాతీర్థులు వీళ్ళందరూ సాయన మాధవులు ఇంకా వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్న వాళ్ళే. అందుకే ఆ పీఠము చతురామ్నాయ పీఠాల్లో ఆ 4 పీఠాల్లో లేకపోయినా అంత ప్రాశస్త్యంగా వెలుగుతుండడం కారణము శంకరులు అక్కడే ఉన్నారు. ఆయన పీఠాల స్థాపన తర్వాత మళ్ళీ వచ్చి కంచిలోనే ఆయన చివరి క్షణాల వరకు ఉన్నారు. ఇంత నమ్మకం మాత్రమే కాక ఆధార సహితంగా ఇంత ఉంటే ఈయన ఏమనాలి అసలు? ఎట్లా ఈయనని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఈయన గుడ్డిగా ఇక అనకూడదు కానీ అసలు ఆయన అంతెత్తున ఒక శిఖరం మీద కూర్చొని అష్టాక్షరి మంత్రాన్ని ప్రపంచానికి ఈ జగత్తుకు అందించిన ఒక రామానుజుల పరంపర నుంచి వచ్చి ఈయన ఇలా మాట్లాడడం నిజంగా బాధాకరం. అసలు వీళ్ళకుంది భేదము. ఇప్పుడు ఏమంటారు ద్వైతము, మధ్వాచార్యులు ఆయన పరంపరలో కొన్ని పీఠాలు ఉన్నాయి. అద్వైతం వచ్చేసి ఇప్పుడు శంకర పీఠాలు, ఈయనది విశిష్ట అద్వైతం. ఆయన ఏం చెప్పిండ్రు? అద్వైతం అంటే ఏం చెప్పిండ్రు ఆయన? అంటే శివుడు కేశవు అభేదం, ఇంకా రెండోది అనేది అసలు లేదు. ఇంకా శివుడు లేదా ఏమంటారు అది ఒక ఏకమేవ అద్వితీయ బ్రహ్మం అని చెప్పిండ్రు ఆయన. అంటే ఏకమేవ ఒకటే, అద్వితీయం అంటే ఇంకా ద్వితీయ అంటే రెండోది లేదు. ఇక అదే పరమాత్మ పరబ్రహ్మ అని చెప్పినాడు. ఆ పరబ్రహ్మ స్వరూపము మళ్ళీ శివుడు విష్ణువు అని ఆయన చెప్పలేదు. కానీ ఈయన పరంపర ఏంది? విష్ణువు విశిష్ట అద్వైతం. అంటే ఏదైతే ఇప్పుడు ఆదిశంకరులు చెప్పారో అద్వైతం అని చెప్తూ ఇంకా ఒకటే అద్వైతము ఒకటే, ఇంకా పరబ్రహ్మ ఒకటే, ఆ పరబ్రహ్మ విష్ణువు అంటూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఆదిశంకరులు చెప్పలేదు. ఆదిశంకరులు పరబ్రహ్మ అని చెప్పాడు. ఆయన రాసినవి కూడా అసలు ఏంటి ప్రతి ఏమంటారు సౌందర్య లహరి రాశారు, శివానంద లహరి రాశారు, భజగోవిందము అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి ఆయన అందరినీ ఇచ్చేశారు. ఈయన మాత్రము కొత్తగా మొన్నటి వరకు శైవం అని ఆయనను ద్వేషిస్తూ ఇప్పుడు ఆయన విష్ణు భక్తుడు అంటున్నారు. ఏం చెప్పాలి అసలు? ఈయనకి ఎవరు చెప్పాలి? ఇంకా నాకు అర్థం కాదు. ఇంత ద్వేషమా అసలు? ఇప్పుడు ఆ దేవతలైనా పూజించే వాళ్ళు, ఇప్పుడు శివుని పూజించే వాళ్ళైనా విష్ణువుని పూజించే వాళ్ళైనా ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే ఆ భక్తులు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళే కదా, నాస్తికులు కాదు కదా. ఈయనకెందుకు అంత మంట అసలు? ఇప్పటికే రకరకాలుగా ఈ ప్రాంతము, కులము, ఈ భాష ఇంతట ఒక 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 విచ్ఛిన్నకర శక్తులు బయట నుంచి లోపల నుంచి రెచ్చిపోతున్న ఈ టైంలో హిందుత్వ ఏకీకరణ కోసము ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఒక జాతీయవాదాన్ని పెంపొందిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవడానికి, ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈయనొచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడతాడు అసలు? ఆయన ఎంత వెటకారం మీరు చూసే ఉంటారు ఆ మాటల్లో. హిమాలయాలకు పోయి అటే పోయినాడంతా. ఎక్కడి విద్యారణ్యులు, ఎక్కడి ఆదిశంకరులు, 500 ఏళ్ళ ఇది ఉంది. అప్పటికే శృంగేరి పీఠం ఉంది, శృంగేరి మఠాచార్యుల పరంపర ఉంది.
అంటే మఠాచార్య శృంగేరి పీఠ మఠాధిపతి ఉన్నారంటే మరి పీఠం లేకుండానే ఉన్నారు. ఈయన ఏం చెప్పదలుచుకున్నారు అసలు? క్షీణ దశలో ఉంది. రకరకాల విదేశీయుల దండయాత్రికులు అప్పుడు పరిస్థితులు అట్లా ఉండే. అందుకని ఆయన ఇంకా పూర్తిగా అసలు విషయం ఏంటంటే విద్యారణ్య స్వామి వారికి అవసరం కానీ, అంత తీరిక కానీ, అంత సమయం కానీ లేదు. ఆయన ఏమనుకున్నారు, కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత మరొక అద్భుతమైన ఒక సామ్రాజ్య స్థాపన జరగాలి, నేనే పూనుకుంటా అని ఆయన పూర్తిగా ఇంకా ఈ రాజ్య స్థాపన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన మీదనే ఉన్నాడు. ఈయన ఏడికి పోయిండు అసలు? ఈయన ఎక్కడి దాకా పోయిండు ఈయన? ఇంకోటి శంకరాచార్యులేమో పీఠం వేసుకొని ఒక పీఠాధిపతిలాగా ఒక దగ్గర కాదు, ఇంకా ఆయన కాలినడకన దేశమంతా తిరుగుతూ వీళ్ళని ఏకం చేసే మతాన్ని, ఇది హిందూ ధర్మం సనాతన ధర్మంలో అంటే అనేక రకాలైన వైదిక శాఖలను ఏకం చేసే పనిలో ఆయన తిరిగారు. ఆయన ఒక పీఠం వేసుకొని ఆయన కూర్చోలేదు. ఈ విద్యారణ్యుల వల్ల అలా కాదు. ఆయన సన్యాసం స్వీకరించినా సరే పీఠాన్ని చాలా రోజులకు పీఠాధిపతి కాదు ఆయన. మొదట్లో కేవలం విజయనగర సామ్రాజ్య స్థాపన మీదే ఉన్నారు. మరి ఏమనాలి, ఇంత ఈ గురువులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పించుకుంటారా నిజంగా? నాలాంటి వాళ్ళు, నేనైతే అనువు కాదు పరమాణువంతా. నిజానికి చిన్నజీర స్వామి అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని అంటే నేను పరమాణువంతా. ఇక నేను కూడా చెప్పాల్సి వస్తుంది, ఒక మాట అనాల్సి వస్తుందంటే మరి ఆయన విజ్ఞత, ఆయన మరి కావాలనే అంటున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో, ఈ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను చూస్తుంటే 2 రోజులుగా అసలు 90% మంది ఆయనను ఘోరంగా తిడుతున్నారు అసలు. అరే గురునింద సరికాదు కానీ మరి ఆయన చేష్టలు ఎట్లున్నాయి? నహుషుడు అని ఒక పౌరాణిక గాథ మనకు ఒక కథ చెప్పుకుంటాం మనం. నహుషుడని ఇంద్రుని జయించి అమరావతిని జయించి ఇంకా ఇంద్రుడి దీని మీద కొలువు తీరుతాడనమాట. రాజగురు బృహస్పతిని అవమానిస్తాడు, అగౌరవపరుస్తాడు. దీంతో ఇంద్ర పదవి పోతుంది. అంటే అంత పొగరు, గర్వ, ఇది అదే కనిపిస్తుంది ఈయనలో. తక్కువ చేయడం అది తప్పు కదా అసలు. ఏం చేశారు? ఆదిశంకర్లు అద్వైతాన్ని బోధించారు. ఈయన వచ్చేసి ఇప్పుడు శైవం వైష్ణవం అంటూ భేదం సృష్టించే పనులు చేస్తున్నారు. గతంలో కూడా ఇవే పనులు చేసిండ్రు ఆయన. చెప్పండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.